హాయ్ గైస్, ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో మనం మొత్తం బైనరీ సెర్చ్ ట్రీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటి, ఆపరేషన్స్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే బైనరీ సెర్చ్ ట్రీ కోసం ఒక బైనరీ సెర్చ్ ట్రీ కోసం నోడ్ అన్నమాట. మనకి లింక్ లిస్ట్లో నోడ్ క్రియేట్ చేస్తాం కదా, అలా నోడ్ క్రియేట్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అట్ ద సేమ్ టైం బైనరీ సెర్చ్ ట్రీని ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తాను, అండ్ మనకి తెలుసు కదా, మనకి ఆపరేషన్స్ ఉంటాయి కదా, మనకి బైనరీ సెర్చ్ ట్రీలో ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో ఆపరేషన్స్ ఏంటంటే మనకి ఇలా ఇన్సర్ట్ ఆపరేషన్, రిమూవ్ ఆపరేషను, సెర్చ్ ఆపరేషను, మినిమం వాల్యూ ఆపరేషను, మ్యాక్సిమం వాల్యూ ఆపరేషన్ అని. సో ఈ అన్ని ఆపరేషన్స్ మనకి నీట్గా అలైన్ చేస్తాను అన్నమాట. సో అది ఎలా చేస్తానో మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని నేను బైనరీ సెర్చ్ ట్రీని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ నీట్గా రాసుకున్న తర్వాత stdio.h అండ్ include stdlib.h. సో ఇలా హెడర్ ఫైల్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి నోడ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. నోడ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి స్ట్రక్చర్ యూస్ చేసుకుని తర్వాత డేటా కోసం ఒక ఫీల్డ్, దాని తర్వాత మనకి 2 లింక్స్ ఉండాలని చెప్పాను కదా. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ ఎలా కనబడుతుందో చూపిస్తాను. సో ఇదంతా అరేంజ్ చేస్తాను. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకి తెలుసు కదా, నాన్ లీనియర్ అన్నమాట. అంటే లైన్ ఒక సింగిల్ లైన్లో ఉండదు, మనకి ఇలా బ్రాంచెస్ కింద ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా, ఇది ప్రతి నోడ్, ఇది ఒక నోడ్ అన్నమాట. ఈ నోడ్లో ఫస్ట్ ఇది డేటా ఫీల్డ్, ఇది మనకి చూస్తున్నాం కదా 25 అనేది డేటా ఫీల్డ్. ఇదేమో రైట్ లింక్, ఇదేమో లెఫ్ట్ లింక్ అన్నమాట. సో ఈ లింకుల కోసం మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంటి డేటా ఫీల్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రైట్ అని చెప్పి 2 లింక్స్ క్రియేట్ చేసుకున్నాను కదా ఇక్కడ. సో దీని తర్వాత ఇదన్నమాట మనకి ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది. మన ఒక నోడ్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఇంట్ మెయిన్. సో బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే సో నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా మనకి ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ లిస్ట్ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం, సెర్చ్ చేయడం. సో ఇవన్నీ ఆపరేషన్స్ సెట్ అయిన నెంబర్ క్లిక్ చేస్తే సెట్ అయిన ఆపరేషన్ జరిగేలా, అంటే ఒక నెంబర్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగేలాగా, అలాగే 2 క్లిక్ చేస్తే సెర్చ్ ఆపరేషన్ జరిగేలాగా, అండ్ 3 క్లిక్ చేస్తే రిమూవ్ ఆపరేషన్ జరిగేలా, ఇలా మనకి ఒక నెంబర్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ జరిగేలా నేను నీట్గా ఇప్పుడు అలైన్ చేస్తాను, నీట్గా సెట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ printf అని చెప్పి బైనరీ సెర్చ్ ట్రీ, సో బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి నీట్గా హెడ్డింగ్ పెట్టుకుంటాను. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ లూప్ యూస్ చేసుకుని లోపల 1 ఇచ్చుకుంటాను. సో 1 ఎప్పుడైతే ఇచ్చుకున్నానో దాని అర్థం ఏంటంటే మనకి వైల్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైమ్ లూప్ అయ్యేలా మనం సెట్ చేసుకున్నాం అన్నమాట. అంటే వైల్ లూప్ ఎక్కడ ఆగదు. 1 అంటే ఏంటంటే ట్రూ అని, ఆల్వేస్ ట్రూ. సో దీని తర్వాత లోపల నేను ఇంట్ ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తరువాత సో printf అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ ఆపరేషన్ అని చెప్పి యూజర్ని అడిగిన తర్వాత \n ఇచ్చి 1 ఫర్ ఇన్సర్ట్ చేయడానికి 1 అని, అండ్ 2 ఫర్ రిమూవల్, సో రిమూవల్కి 2 అని, అండ్ 3 ఫర్ సెర్చ్ ఆపరేషన్కి 3 అని, అండ్ 4 ఫర్ ఒకసారి సో 4 ఫర్ \n అండ్ 4 ఫర్ ఫైండ్ మినిమం వాల్యూ కానీ మిన్ వాల్యూ అని చెప్తాం, అండ్ 5 ఫర్ మ్యాక్సిమం వాల్యూ, \n 6 ఫర్ హైట్ ఆఫ్ ద ట్రీ, హైట్ కానీ, అండ్ ట్రీ యొక్క హైట్ కోసం 6 క్లిక్ చేయాలి, అండ్ 7 ఫర్ ఇన్ ఆర్డర్ ట్రావర్సర్ అంటే ట్రావర్సర్ అంటే ఏంటంటే డిస్ప్లే చేయడం, ఒక ట్రీలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేయడంలో ఫస్ట్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ ట్రావర్సర్ అన్నమాట. ఇదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. సో 8 ఫర్ ప్రీ ఆర్డర్ ట్రావర్సర్,
ఆ ట్రావర్సల్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంకో టైప్ ఉంది, అది లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని, అది ఇప్పుడు అవసరం లేదు. మెయిన్గా 3 ఇంపార్టెంట్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ 9 ఫర్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనకి ఇంకొక ట్రావర్సల్ టైప్ ఉందన్నమాట, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని. నాకు ఈ కామెంట్ సెక్షన్లో కానీ ఎప్పుడైనా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ వీడియో చేస్తాను, లేకపోతే అంత అవసరం లేదు, కానీ మీకు కావాలనుకుంటే చేస్తాను. అది పెద్ద కష్టమే కాదు, అది ఈజీయే. సో దాని తర్వాత ఎంటర్ ఆప్షన్ అని చెప్పి ఒక యూజర్ని ఆప్షన్ ఎంటర్ చేసుకోవడానికి మనం ఆప్షన్ అని చెప్పి నీట్గా రావడానికి అన్నమాట. ఇది అసలు మీకు ఎందుకంటే ఎలా చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే నేను ఎందుకు ఎలా చేస్తున్నానో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇన్పుట్ తీసుకోవడం కోసం స్కాన్ఎఫ్లో %d పెట్టిన తర్వాత అండ్ ఆప్షన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. అంటే మనకి యూజర్ ఎంటర్ చేసిన ఆప్షన్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఆప్షన్ బట్టి మనం ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటి మెయిన్ ఫంక్షన్ కదా, మెయిన్ ఫంక్షన్ కోసం రిటర్న్ 0 అని చెప్పి లాస్ట్లో ఇచ్చుకుందాం. సో దీని తర్వాత ఇప్పుడు లోపల అది మన లూప్ లోపల ఇఫ్ మనకి ఇక్కడ చిన్నది ఇక్కడ ఎగ్జిట్ అవడానికి, అంటే మన లూప్ నుంచి ఎగ్జిట్ అవడానికి 10 ఆప్షన్ ఇచ్చుకుందాం. సో 10 ఫర్ ఎగ్జిట్ అని, అంటే 10 నొక్కితే ఎగ్జిట్ అవడానికి 10 ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత /n. సో ఒకసారి మీకు రన్ చేస్తే నీట్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆప్షన్ 1 అయితే ఏం చేస్తా అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అని చెప్పి నీట్గా ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యం. ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేయను, నెక్స్ట్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్ అని చెప్పడానికి ఇన్సర్ట్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే printf అని చెప్పి రిమూవల్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 అయితే printf సెర్చ్ ఆపరేషన్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4 అయితే printf మినిమం వాల్యూ మిన్ వాల్యూ కానీ. అంటే జస్ట్ మీకు తెలుసుకోవడానికి అన్నమాట. ఫంక్షన్స్ అన్నీ మనం ఈ ప్లేస్లో ఫంక్షన్స్ పెట్టుకుంటాం, క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ పెట్టుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఫంక్షన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాను అన్నమాట. సో 5 ఫర్ మ్యాక్సిమం వాల్యూ కదా, సో మ్యాక్స్ వాల్యూ /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 6 ఫర్ హైట్ కదా, printf సో హైట్. సో ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 7 ఫర్ సో సారీ printf ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో దీని తర్వాత ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 8 ఫర్ printf ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ /n. దీని తర్వాత ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 9 ఫర్ మీకు ఇవన్నీ ముందు మీకు ఎప్పుడైనా సరే డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం రావాలంటే మీకు ముందు C లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రావాలన్నమాట. C లాంగ్వేజ్ రావాలి అంటే ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియాలి, రికర్షన్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియాలి. ఒకవేళ మీకు రికర్షన్ కాన్సెప్ట్ తెలియకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు. కాకపోతే మాత్రం మీకు రికర్షన్ కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ బైనరీ సెర్చ్ ట్రీ కోసం అండ్ అట్ ద సేమ్ టైం గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ మనం రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎల్స్ ఇఫ్ ఇక్కడ ఆప్షన్ 9 అయితే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. దీని తర్వాత లాస్ట్ ఆప్షన్ ఎల్స్ అంటే ఒకవేళ ఎగ్జిట్ చేయాలనుకుంటే printf అని చెప్పి ఎగ్జిట్. అంటే జస్ట్ ఎగ్జిట్ కోసం ఏం చేస్తాం, జస్ట్ మనకి లూప్లో ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ అవ్వాలంటే లూప్ బ్రేక్ అయితే చాలు. సో బ్రేక్ స్టేట్మెంట్ పెడితే మనకి నీట్గా ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ జస్ట్ నేను ఒక్క బైనరీ సెర్చ్ ట్రీకి సంబంధించిన ఒక కోడ్ కూడా రాయలేదు, జస్ట్ ఇక్కడ నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను అంతే. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇదంతా మనకి నీట్గా కనపడడానికి. సో దీనికన్నా ముందు మనకి బైనరీ సెర్చ్ కోసం రూట్ అనే ఒక వేరియబుల్ ఉంటుందని చెప్పాను కదా. సో రూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సో దానికోసం స్ట్రక్ట్ నోడ్ స్టార్ రూట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. సో రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఈ మొత్తం ఈ వీడియోలో ఈ పార్ట్లో ఇంతే చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ అని చెప్పి నీట్గా ప్రింట్ చేసుకున్న తర్వాత రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వైల్ లూప్లో 1 అని ఇచ్చుకున్న తర్వాత ఆప్షన్స్ అంటే ఆపరేషన్స్ 1 by 1 పెర్ఫామ్ చేసుకోవడానికి నీట్గా ఆప్షన్స్ అని చెప్పి నీట్గా ఇచ్చుకున్నాను. ఒకసారి రన్ చేస్తే మీకు నీట్గా అర్థమవుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రన్ చేద్దాం.
సో ఎర్రర్స్ ఏమీ లేవు అనుకుంటా. సో ఒకసారి రన్ చేస్తే సో ఇక్కడ ఒకసారి వన్ సెకండ్. సో చూసారు కదా ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి నీట్గా వచ్చిన తర్వాత చూజ్ ఆపరేషన్ అని చెప్పి 1 ఫర్ ఇన్సర్షన్, 2 ఫర్ రిమూవల్, 3 ఫర్ సెర్చ్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, హైట్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ అని చెప్పి ఇక్కడ 1 క్లిక్ చేస్తే చూసారు కదా ఇన్సర్ట్ ఆపరేషన్ కోసం చేసినట్టు ఇన్సర్ట్ అని చెప్తుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 7 క్లిక్ చేస్తే చూసారు కదా ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ కోసం ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అని చెప్తుంది. తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోదాం మనకి, ఎందుకంటే మనకి ఇంకా ఫంక్షన్స్ ఏమీ రాయలేదు, జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. మన నెక్స్ట్ పార్ట్లో నీట్గా ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో 10 అని చెప్తే మనకి నీట్గా ఎగ్జిట్ అవుతుంది కదా. సో 10 అంటే ఎగ్జిట్ అయ్యింది చూసారు కదా. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. మనం డబ్ల్యూ లింక్ లిస్ట్లో క్రియేట్ చేస్తే ఒక నోడ్కి 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా, అంటే 2 లింక్స్ ఉంటాయి కదా. అలాగే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో కూడా ఒక నోడ్కి లెఫ్ట్ అని చెప్పి రైట్ అని చెప్పి 2 లింక్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ అనేది లెస్సర్ ఎలిమెంట్స్, అంటే తక్కువ, మనకున్న ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే వాటిని అన్నిటిని లెఫ్ట్ సైడ్ పంపిస్తాం. అలాగే మనకున్న ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని అన్నిటిని మన ఎలిమెంట్కి రైట్ సైడ్ పంపిస్తాం అన్నమాట, ఇన్సర్ట్ చేయడానికి లేకపోతే సెర్చ్ చేయడానికైనా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.